వంశీరావు సౌండ్ ఆఫ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మై ఆర్ట్ జర్నీ ఆఫ్ 2025 పార్ట్ 3కి స్వాగతం. ఈ చిత్రం కోటా శ్రీనివాసరావు గారి చిత్రం. ఈయన ఈ మధ్యలోనే చనిపోవడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఈ యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది. ఈ చిత్రం 3D ఆర్ట్కి సంబంధించినటువంటి చిత్రము. ఈ యొక్క చిత్రం పెన్సిల్తో వేయడం జరిగింది. చిత్రము అక్రిలిక్ పెయింట్కి సంబంధించినటువంటి రాధాకృష్ణుల చిత్రము వేయడం జరిగింది. ఈ చిత్రము కలర్ పెన్సిల్కి సంబంధించినటువంటి రామచిలుక చిత్రాన్ని ఈ యొక్క వేయడం జరిగింది. ఈ యొక్క చిత్రము దాదాపు 4-5 గంటలు తీసుకోవడం జరిగింది. ఈ చిత్రం పెన్సిల్ ఆర్ట్కి సంబంధించినటువంటి చిత్రము లార్డ్ గణేష్ యొక్క చిత్రాన్ని ఒక పెన్సిల్ ఆర్ట్తో వేయడం జరిగింది. తదుపరి చిత్రము నా మొట్టమొదటి వైట్ చార్కోల్తో ఉపయోగించినటువంటి గణేష్ చిత్రము. తర్వాత కూడా ఆ యొక్క వైట్ చార్కోల్తో ఉపయోగించి చేసినటువంటి చిత్రము. ఈ యొక్క చిత్రము అక్రిలిక్ పెయింట్తో వేసినటువంటి చిత్రము. ఈ యొక్క చిత్రము లార్డ్ కృష్ణుడికి సంబంధించినటువంటి చిత్రము. ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికి అధికంగా వ్యూస్ రావడం జరిగింది. ఈ చిత్రానికి తదుపరి చిత్రము వైట్ చార్కోల్తో వేసినటువంటి చిత్రము. ఆ తరువాత పెన్సిల్ స్కెచ్తో వేసినటువంటి లిప్స్ చిత్రము. ఆ తదుపరి పెన్నుతో వేసినటువంటి చిలుక చిత్రము. తర్వాత ట్యాప్ పెన్సిల్తో పెన్తో బ్లూ పెన్తో వేసినటువంటి చిత్రము. తర్వాత అక్రిలిక్ పెయింట్తో వేసినటువంటి పిక్చరు ఈ యొక్క చిత్రం. ఈ యొక్క చిత్రము తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ గారి మరణించిన సందర్భంగా వేయడం జరిగింది. ఇది పెన్సిల్తో వేసినటువంటి చిత్రం. తదుపరి వాటర్ కలర్స్తో వేసినటువంటి చిత్రం. ఆ తదుపరి భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి సందర్భంగా వేసినటువంటి ఈ చిత్రము పెన్సిల్ స్కెచ్తో వేయడం జరిగింది. ఈ యొక్క చిత్రము ఇది దాదాపు 4-5 గంటలు తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి ఐని పెన్సిల్ స్కెచ్తో వేయడం జరిగింది. తదుపరి ఆ యొక్క లార్డ్ హనుమాన్ను బ్లూ పెన్తో వేయడం జరిగింది. తదుపరి పెన్సిల్ స్కెచ్తో వేసినటువంటి నెత్తి వెంట్రుకలు వేయడం జరిగింది. ఇది ఈనాటి చిత్రాలు.